Yeah, Shravya, definitely. It's been so late, Ray. I'll call you tomorrow. Yeah, bye-bye. Cool. ఏంటి ఓపెన్ అవట్లేదా? ఇప్పుడు ఎలా? అదే తెలియట్లేదు. చా అనవసరంగా ఇక్కడికి వచ్చాను. కిందున్నా అయిపోయేది. ఓ అవతల వైపు ఎవరైనా గొల్లం పెట్టుంటారు. రిలాక్స్, ఏం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉండండి, ఆలోచిస్తున్నాను. మీ దగ్గర వాచ్మెన్ నంబర్ ఉందా? ఆయన కాల్ చేయండి, అటు నుంచి ఏమైనా చేస్తాడేమో. హే చిచ్చి, దీనికి వాచ్మెన్ ఎందుకు? మై హూనా, కొంచెం గట్టిగా ట్రై చేసామంటే ఓపెన్ అయిపోతుంది. నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. నా మాట ఏ మీరు ఉండండి, లెట్ మీ ట్రై. నో ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు? అది ఇందాక వాచ్మెన్ నెంబర్ అడిగారు కదా, ఇస్తాను, కాల్ చేయండి. అదేదో ఇందాకే చేస్తే అయిపోయేది కదా. సరే నంబర్ ఇవ్వు. కొంచెం ఫాస్ట్ గా ఇస్తావా ప్లీజ్? యా యా, దొరికింది. 9 8. అదేంటి ఆపేసావు? కానీ మళ్ళీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది చూడు. అయ్యో అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇదంతా నీ వల్లే. డోర్ ఓపెన్ చేయడంలో టైం వేస్ట్ చేయకుండా ఎవరికైనా కాల్ చేసి ఉంటే అయిపోయేది. అయ్యా హెల్ప్ చేద్దాం అనుకోవడం కూడా తప్పేనా? హా, అయినా నీ దగ్గర ఫోన్ ఉంది కదా, నువ్వు కాల్ చేయి. అంటే అది ఏంటి, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందా? హే చీ లేదు. అంటే మరి సార్కి ప్రాబ్లం ఏంటి ఫోన్ చేయడానికి? కాల్ చేయి. అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదండి. వాట్? బ్యాలెన్స్ లేదా? బుద్ధుందా కొంచెమైనా? ఇదంతా నీ వల్లే. అయ్యో తిట్టకండి, భయం వేస్తుంది. ఇప్పుడు నాకు నువ్వేం చేస్తావో తెలీదు. ఫస్ట్ డోర్ ఓపెన్ అవ్వాలి. అదేమన్నా అలీబాబా డోరా? ఖుల్జా సిమ్ సిమ్ అనగానే ఓపెన్ అవ్వడానికి. భలే ఉన్నారే. నేను సైలెంట్గా ఉంటాను. అదే బెటర్. అలా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఫ్రస్ట్రేట్ అయినంత మాత్రాన డోర్ ఓపెన్ అవుతుందా? అసలు ఇదంతా నీ వల్లే. ఏది? అదే డోర్ క్లోజ్ అవ్వడం, నీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడం, మనిద్దరం ఇలా ఇరుక్కోవటం అంతా నీ వల్లే. ఊరుకోండి. ఇంకేమనంటే మీ ఫోన్లో బ్యాటరీ కూడా నా వల్లే అయిపోయిందని ఎలా ఉన్నారు? నా టైమే బాగాలేదు ఈరోజు. ఫస్ట్ ఏమో డోర్ క్లోజ్ అవ్వడం, ఆ తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం. ఇదంతా కాదన్నట్టు నీతో ఇలా కర్మ. పోనీలేండి, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అటు వెళ్ళి కూర్చుందాం పదండి. ఎంతసేపు ఇలా నించో ఉంటాం? నో థ్యాంక్స్, నేను ఇక్కడే నించుంటాను. అప్పుడే నైట్ అయింది. ఇప్పుడా ఎవరు రారు. రేపు పొద్దున్న నాకు ఇలానే నించో ఉంటామా? పదండి. నేను రాను. ఇలా ఇంకా ఎంతసేపు ఉండాలో? అది కూడా వీడితో.
అయ్యో మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఇలాంటి వాడిని కాదు. కొంచెం మాట్లాడుకుని ఉంటావా ప్లీజ్? అయ్యో ఇట్స్ ఓకే బ్రదర్, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. నిన్నైతే అస్సలు నమ్మకూడదు. బ్రదరా? ఏదో బై మిస్టేక్ అనేసానులే. మిస్టేకా? అయితే ఓకే. అయినా తప్పేంటి? నువ్వేం నా బాయ్ ఫ్రెండ్ కాదుగా. అంటే బాయ్ ఫ్రెండ్ తప్ప మిగతా అందరినీ బ్రదర్ అంటావా? అలా అని నేను అనలేదే. ఏంటి ఫీల్ అయ్యావా? అవ్వరా మరి? ఎందుకో ఈ సినిమాల వల్ల బ్రదర్ అనే పదానికి అర్థం లేకుండా పోతుందబ్బా. ఎవరు పడితే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని బ్రదర్ అనేస్తున్నారు. అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు హర్ట్ అవుతున్నావంటే చెప్పు, మళ్ళీ పిలుస్తాను బ్రదర్. సరే హర్ట్ అవ్వకు, ఏమని పిలవాలి? అభి అని పిలువు. అభి? ఓకే మిస్టర్ అభి. మరి నిన్నేమని పిలవాలి? చెల్లి అని పిలువు. జస్ట్ కిడింగ్, కాల్ మీ శృతి. శృతి? హే, నైస్ నేమ్. అయినా ఏంటి మీ అబ్బాయిలు అమ్మాయిలు బ్రదర్ అని పిలవకూడదా? పిలవచ్చు, కానీ అందరూ కాదు. ఓ, దానికి రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయా? అంటే అలానే కాదు, ఇక్కడి నుంచి వస్తే పిలవచ్చు, కానీ ఇలా ఆట పట్టించడానికి అయితే కాదు. నేను కూడా ఇక్కడి నుంచే పిలుస్తున్నా బ్రదర్. తల్లి నీకో దండం, ప్లీజ్ అలా పిలవకు. లవ్ చేస్తున్నావా ఏంటి? అందుకేనా ఈ డోర్ లాక్ ప్లాన్ ఇదంతా చేసావు? ఏ డోర్ లాకా? నేనా? మరి ఎందుకు పిలవద్దంటున్నావు? ఏమో, ఫ్యూచర్లో నేను నీకు నచ్చొచ్చు. అప్పుడు అరే రే అప్పుడు బ్రదర్ అనేసానే అని ఫీల్ అవ్వచ్చు. అప్పుడు ఫీల్ అవుతావనే ఇప్పుడు వద్దంటున్నా. సో నైస్ ఆఫ్ యూ. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయి, ఇప్పుడే బ్రదర్ అనేస్తాను. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్. నువ్వు ఎన్ని చెప్పినా ఈ డోర్ ఇలా లాక్ అవ్వడం ఇదంతా నీ వల్లేమో అనిపిస్తుంది. ఏంటి నేనా? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు చూసేదాకా నేను ఎందుకు ప్లాన్ చేస్తా? మరి నేను ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? ఇది మరీ బాగుంది. ఈ టెర్రస్ నీది మాత్రమే కాదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరిది. నేనేదో నా పాటికొచ్చి పాటలు వింటుంటే. పాటలా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నేను రోజు అక్కడ కూర్చొని పాటలు వింటా. ఏంటి అక్కడ? ఎంత బాగుంటుందో తెలుసా? అందమైన ఆకాశం, అంతకన్నా అందమైన నక్షత్రాలు, వాటి కింద మనం అలా పాటలు వింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఏంటో, ఒక్కసారి కూర్చొని చూడు, నీకే తెలుస్తుంది. అవసరం లేదు. అయినా దానికి అదృష్టం ఉండాలే. మనకంత అదృష్టం అక్కర్లేదులే. ఎలాగో ఆ డోర్ ఓపెన్ అయ్యేదాకా మనం చేసేది ఏం లేదు. పైగా నీ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అప్పటిదాకా ఇక్కడ నించునేది ఏదో అక్కడ కూర్చున్నాం కదా. సరే పద. ఓ ఇబ్బంది పెట్టేస్తున్నావు. నువ్వు రోజు ఇక్కడే కూర్చుంటావా? మోస్ట్లీ. మరి ఇల్లు? అక్కడ ప్రెషర్ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చేది. ఎందుకు ప్రెషర్? పెళ్లి చేసుకోమనా? పెళ్ళా? ఇక్కడ జాబే లేదు, ఇంకా పెళ్ళెవరు చేసుకుంటారు? ఓ సారీ. దేనికి సారీ? నాకే విసుకొచ్చేసింది ట్రై చేసి చేసి. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. నేను వదిలేసినా మా ఇంట్లో వాళ్ళు వదలట్లేరు. అదే ప్రాబ్లం. వాళ్ళు కూడా వదిలేస్తే ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయినా ట్రై చేయొచ్చు కదా, గివ్ అప్ ఎందుకు చేయడం? గివ్ అప్ ఏమి ఇవ్వలేదు. ఫార్మాలిటీ కోసం వెళ్తున్నా ఇంటర్వ్యూస్కి. 2 years నుంచి ట్రై చేస్తున్నా. మొన్నటి వరకు ఏదో మూలన ఒక చిన్న హోప్ ఉండేది, జాబ్ దొరుకుద్ది అని. ఇప్పుడు అది కూడా పోతుంది. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నాకు నమ్మకం లేదు. అయినా నువ్వు అంటున్నావు కదా, చూద్దాం
మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నమ్మకపోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ మనల్ని మనం నమ్మకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. మనల్ని మనమే నమ్మకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు? 2 years బ్యాక్ నా ఓన్ బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నన్నెవ్వరూ నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నవ్వారు, కానీ నన్ను నేను నమ్మాను దట్ ఐ క్యాన్ అని. అండ్ హియర్ ఐఎమ్ నవ్. దట్స్ రియలీ గ్రేట్. అందుకే మనల్ని మనం నమ్మాలి, అదే ఇంపార్టెంట్. ఈసారి పక్కా జాబ్ కొట్టేస్తా. గుడ్. ఎలానో అడుగు. ఎలా? ఎందుకంటే ఈసారి నువ్వు నాతో ఉంటావు కదా. ఏంటి? అదే, ఈసారి నువ్వు ఇచ్చిన నమ్మకం ఉంటుంది కదా నాతోని అంటున్నా. ఈ హ్యాపీ మూమెంట్లో సాంగ్స్ వింటే చాలా బాగుంటుంది, విందామా? హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా నువ్వు సాంగ్సే వింటావా? అంతే కదా మరి. మ్యూజిక్ని మించిన మెడిసిన్ ఏముంది చెప్పు. సరే, సాంగ్ ప్లే చేయి. హలో హలో సృజన, నేను చెప్పేది విను. నన్ను వదిలేస్తున్నావా అంట. ఇదిగో టెర్రస్ మీదనే ఉన్నా, నువ్వు నో అంటే దూకేస్తా. అది కాదు మే. హలో మే, హలో. ఎవరతను? ఏమో నాకేం తెలుసు. మరి ఎందుకు నవ్వుతున్నావు? ఏదో లవ్ ప్రాబ్లం అని అర్థమైంది. అంత ప్రాబ్లంలో ఉన్నా లవ్ ఎందుకు చేసుకుంటున్నారా అని నవ్వొచ్చింది. అవును, నువ్వెవరిని లవ్ చేయలేదా? అంటే లేదు, అంటే నేను ఎవరిని అంత లవ్ చేయలేదు. అంటే ప్రాక్టికల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు అలాంటి మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. బొటీక్ వర్క్స్, ఇల్లు అంతే. మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూడలేదా? మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను లవ్ చేసే పెళ్లి చేసుకుంటానని. ఓ నైస్. మరి నీ సంగతి ఏంటి? నువ్వెవరిని లవ్ చేయలేదా? ఊరుకోండి శృతి, మీ అమ్మాయిలు జాబ్ ఉన్నోళ్ళనే పట్టించుకోరు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకుంటారు? అలా ఎందుకు అనుకోవడం? జాబ్ ఉన్న వాళ్ళతో ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారేమో. మేబీ. నిజం చెప్పనా, ఇందాక డోర్ ఓపెన్ అయినప్పుడు నువ్వు వెళ్ళిపోతావేమో అనుకున్నా. వెళ్దామనే అనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉన్నావుగా. ఏంటి? నీ వల్ల క్రియేట్ అయిన ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ నాకు అప్పుడే ఎండ్ చేయాలని లేదు. నువ్వు దీనికే ఇలా అంటే ఇంకా చాలా ఉన్నాయి. నీకు టైం ఉండాలే కానీ అన్నీ కవర్ చేసేద్దాం. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. బట్ ఐ కంప్లీట్లీ లవ్ దిస్ మూమెంట్. ఇట్స్ టూ గుడ్. పోన్లే, ఈ ప్రపంచంలో నాలాంటి సిమిలర్ టేస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగుంది. సాంగ్స్ విందామా? ఎవరికో బాగా నచ్చినట్టుందే సాంగ్స్ వినడం. అభి జస్ట్ కిడింగ్. నాకు ఈ మూమెంట్ ఇలానే ఆగిపోవాలని ఉంది. నాకు మాత్రం అలా వద్దు. ఏ, నీకు నచ్చలేదా? నచ్చింది, కానీ రేపటి రోజు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయేమో అని. ఐ డోంట్ వాంట్ టు మిస్ దెమ్. నైస్ అమ్మా, నైస్.
నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు. హాయ్. ఏం చేస్తున్నావు? ఏరోప్లేన్ బుక్ చేసా, బుక్ చేసుకుంటుందని వెయిట్ చేస్తున్నా. ఏమైంది? ఏం లేదు. సరే. అదేంటి అలా వదిలేసావు? అడగవా ఏమైందని? నువ్వేం చెప్పట్లేదుగా, అందుకే అడగట్లేదు. సరే ఏమైందో చెప్పు. నువ్వు ఎన్ని రోజులైందని కలిసి? ఒక 1 వీక్. మరి ఇన్ని రోజులుండి ఓ పలుకు లేదు, మాట లేదు, ఏమనుకోవాలి? వర్క్ ఉంది అభి. డ్రెస్ మెటీరియల్స్ కోసమని అహ్మదాబాద్ వెళ్ళాను. ఈ రోజే వచ్చాను. కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే ఇక్కడికే వచ్చాను. 1-2 రోజులు చూసా నీకోసం. నువ్వు రాకపోయేసరికి మర్చిపోయి ఉంటావు అనుకున్నా. అలా ఎలా మర్చిపోతాను అభి? సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ ఇట్ వాస్. ఇంకేంటి? ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ దట్ యూ కేమ్ బ్యాక్. ఐ విల్. ఇప్పుడు చెప్పు, ఏంటి ప్లాన్స్ మరి ఈరోజు? ఏముంది, పైకి వచ్చేటప్పుడు టైం పడుతుందని చెప్పాను. ఇక్కడ ఇలా కూర్చొని సాంగ్స్ విందాం. ఇక్కడ? ఏ వద్దా? అంటే వద్దా అంటే ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాం కదా. అంటే అలా బయటికి బైక్ మీద వెళ్దాం. ఏంటి ఈ టైంలోనా? ఇప్పుడే. ట్రాఫిక్ లేని రోడ్లు, నిద్రపోతున్న ఈ జనం, ప్రశాంతంగా ఉన్న ఈ సిటీ మధ్యలో మనం. ఆహా, ఎంత బాగుంటుంది. నేను రాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళేట్టయితే నీకెందుకు చెప్తా ఇదంతా? నువ్వు అలా చూడకు, వెళ్ళాం కదా. నో. ఓకే, అరవకు. ఎవరైనా వెంటే కంగారు పడి పైకి వస్తారు ఏమైందా అని. మరేంటి నువ్వు బైక్ అంటావు, బయటికి అంటావు, అది కూడా ఈ టైంలో. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీకు ఇష్టం లేదా? అలా అని కాదు, ఈ టైంలో ఎందుకు అని. అది కాకుండా మన ఇద్దరికి పెద్ద పరిచయం కూడా లేదు. ఎలా రాగలను నీతోటి? ఏంటి పరిచయం లేదా? అవును, నా గురించి నీకు, నీ గురించి నాకు ఏం తెలుసు? బయటికని చెప్పి కిడ్నాప్ చేస్తే? కిడ్నాపా? ఏదైనా జరగచ్చు. సరే ఊరికే అన్నాలే, కానీ ఈ టైంలో అంటే కష్టం కదా. పోనీ ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేరా? నో, వద్దు. ఆడదాం కదా ప్లీజ్. ఈ గేమ్ ఆడడానికి బాటిల్ కావాలి కదా, మరి బాటిల్ లేదు కదా. ఇదిగో ఆడదామా మరి? బాటిలేనా? కాదు, అంటే నేను తాగుతాను కానీ ఇక్కడ కాదు. ఏంటి మరి ఆడదామా? నో అభి, వద్దు. నువ్వు దేనికైనా నువ్వు అంటావు. ఇందాక బయటికి వెళ్దామంటే వద్దన్నావు. కనీసం ఇదైనా ఆడదాం కదా. సరే ఆడదాం. కానీ ఒక కండిషన్. అంటే ఈ గేమ్లో ఎవరైతే ఫస్ట్ క్విట్ అవుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఒకవేళ నువ్వు విన్ అయితే సరే ఇక్కడే కూర్చుందాం. అదే నేను విన్ అయితే ఇందాక చెప్పినట్టు బయటికి వెళ్దాం. ఓకేనా? అంటే నేను విన్ అయితే అన్నాను, అవ్వాలి కదా. సో ఆడదామా? ఓకే ఆడదాం. ఎస్. ఎక్సైట్ అవ్వకు, నువ్వు ఇంకా గేమ్ గెలవలేదు. అవునా? నెక్స్ట్ జరిగేది అదే, చూస్తూ ఉండు. చూద్దాం. ఇంతకీ ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? ఆ రోజు డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అనిపించింది. ఇంకా ఒపీనియన్ కూడానా? చా, ఏదో చెప్తావు అనుకున్నా, అసలు ఒపీనియనే లేదా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్. నీ ఫ్లాట్ నెంబర్ ఎంత? 202. ఎందుకు? ఏం లేదు, ఎప్పుడు కనిపించకపోతేను. ఛాన్సే లేదు, మేము రీసెంట్గా వచ్చాం. ఓకే. నేను ఆడను, ఇందాక నుంచి నా వైపే వస్తుంది, నేను స్పిన్ చేస్తా. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టర్న్. ఇప్పుడైతే చెప్పు, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. నీ ఫోన్ నెంబర్ చెప్పు.
చాలా ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెప్పాలా? అయ్యో శృతి, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నీకు ఇబ్బందిగా ఉంటే క్విట్ చేసేయచ్చు. అబ్బచ్చా, అయినా నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదు కదా, ఇంకా ఫోన్ నంబర్ తీసుకొని ఏం చేస్తావులే. అలా ఫ్రస్ట్రేట్ అవ్వకు శృతి. ట్రూత్. నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి? చికెన్ బిర్యానీ, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లో నీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటా. సర్లే, ఏదో ఫ్రెండ్లీగా అడిగాం. ఎస్. అంత ఎగ్జైట్ అవ్వకు, నువ్వు ఇంకా గెలవలేదు. ట్రూతా డేరా? ట్రూత్. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? నిజం చెప్పనా, నువ్వు పెద్ద గయ్యాలు అనుకున్నా. నువ్వే కదా అడిగావు. కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడావు చూడు, అప్పుడు కంప్లీట్గా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. ట్రూత్. ఇప్పుడు చెప్పు, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? చాక్లెట్. ఓ, ట్రూత్. లైఫ్లో నీ గోల్ ఏంటి? అబ్బా, గోల్ లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే. ఏదో ఒకటి ఉంటుందిలే, చెప్పు. ఏం లేదు, అంటే జాబ్ వస్తే మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ, అంతే, సింపుల్. ట్రూతా డేరా? ట్రూత్. నువ్వెవరిని లవ్ చేయలేదని తెలుసు, బట్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? I want to experience the feeling of loving someone and being loved. తదాస్తు. ట్రూత్. నువ్వెందుకు ఎప్పుడు సాంగ్స్ వింటూ ఉంటావు? ఎందుకు అంటే జాబ్ లేదు, సో ఎక్కడికి వెళ్ళినా అదే టాపిక్ రన్ అవుతూ ఉంటుంది. అదే సాంగ్స్ వింటే బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, మన ప్రపంచం మనది. సాంగ్స్ వినంత మాత్రాన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? ఒక్కటే క్వశ్చన్ అడగాలనుకుంటా. ట్రూత్. నీ బొడికి ఎక్కడా? మాదాపూర్. ఓ, రోజు ఎలా వెళ్తావు? క్యాబ్. సో you're a ట్రావెలర్ అన్నమాట. ట్రూత్. నువ్వెవరినైనా లవ్ చేసావా? నన్ను ఎవరు లవ్ చేసా? నన్ను ఎవరు లవ్ చేస్తారులే, అలాంటి పిచ్చి రిప్లైలు కాకుండా మంచిగా చెప్పు. ట్రై చేయలేదా? అంటే నువ్వు ఎవరిని లవ్ చేయకుండానే అమ్మాయిలు జాబ్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతారని చెప్పావా? ప్రయత్నం చేయకపోతే ఏ పని అవ్వదు. నీతోనే మాట్లాడేది. ట్రూతా డేరా? ట్రూత్. నీ బీటెక్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు ఎందుకు లేవన్నీ? అయ్యో, అంత ఇబ్బందిగా ఉంటే వద్దులే, క్విట్ చేసే. 60%. ట్రూతా డేరా? ట్రూత్. ఎప్పుడు ట్రూత్ అయినా డేర్ తీసుకోవచ్చు కదా. సరే, నీ ఆనందం ఎందుకు కాదన్నాలే, డేర్. అవునా? అయితే బయటికి వెళ్దాం పద. హలో, మనం ఈ గేమ్ ఆడితే దానికోసం, నువ్వెలా అది డేర్ కింద ఇస్తావు? సరే అయితే వేరే డేర్ ఇవ్వు. వేరే డేరా? అయితే పాట పాడు. నో వే, నేను అసలు పాడను. అయితే క్విట్ చేసేయి. పాడుతున్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. హలో హలో, ఏంటిది? నేను పాట పాడమన్నాను, ఇదేంటి? నువ్వు పాడమన్నావు, నేను పాడుతున్నా. బర్త్డే సాంగ్ అయితే ఏంటి, మూవీ సాంగ్ అయితే ఏంటి? ట్రూతా డేరా? ట్రూత్. నువ్వు కూడా డేరే తీసుకో. సరే డేర్. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు. వెళ్ళి ఫ్లాట్ నెంబర్ 202 బెల్ కొట్టు. ఎవరు బయటకు వస్తారో వాళ్ళతో మాట్లాడు. అది మీ ఫ్లాట్ కదా? అవును, అందుకే ఇచ్చాను. నాకు భయం, నేను వెళ్ళను. అయితే క్విట్ చేస్తావా? ఇందాక నేను నీకు ఛాన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు నాకు ఈ ఛాన్స్. సరే, మన ఇద్దరం కలిసి ఫ్లాట్ నెంబర్ 404కి వెళ్దాం. ఎవరు బయటకు వస్తే వాళ్ళతో గొడవ పడదాం. అది మా ఫ్లాట్ కదా. అవునా? అమ్మా, పెద్ద సైకోలా ఉన్నావమ్మా తల్లి.
ఏదో నాలాగా పాట పాడమంటావు అనుకుంటే ఇలా ఇరికిచ్చేసావేంటి? అంత ఇబ్బందిగా ఉంటే వద్దులే, క్విట్ చేసేయి. ఇరికిచ్చేసావు కదా, ఇంకో ఆప్షన్ ఉందా? ఐ క్విట్. ఎస్. శృతి, యాక్చువల్లీ నువ్వు ఉండేది 202లో, నువ్వు వర్క్ చేసేది మాదాపూర్లో. నీకు బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నీ ఫోన్ నెంబర్ తెలీదు. నీ గురించి ఈ మాత్రం తెలిస్తే చాలా నీతో బయటికి వెళ్ళడానికి. యాక్చువల్లీ నాకు బయటికి రావాలనే ఉంది, కానీ మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని. అయ్యో శృతి, చూడు శృతి, నువ్వే చెప్పావు నువ్వు బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలామందిని చూసి నవ్వారు, బట్ యూ డి నాట్ స్టాప్ అని. మరి ఇప్పుడెందుకు వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటున్నావు? మనం ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామంది వెనుకకు లాగాలని చూస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు వెనుకనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆగిపోతే మనం ఎప్పటికీ ముందుకెళ్ళలేము. నేనైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నా. నీకు రావాలని ఉంటే కిందే ఉంటాను, వచ్చేయ్. ఏమైంది? అది పెట్రోల్కి డబ్బులు లేవు. मैं हूं ना, लेट मी गिव. पता అవును, జాబ్ ట్రయల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? పోనీలే, అది కాకపోతే ఇంకోటి. ఏముంది, సేమ్ ఓల్డ్ స్టోరీ. అంటే ఎప్పుడు ఫస్ట్ రౌండ్లో పోయేది, ఇప్పుడు సెకండ్ రౌండ్లో పోయింది. అంటే సార్ ఒక మెట్టు ఎక్కారనమాట. అంటే రేపు మళ్ళీ ఫస్ట్ రౌండ్లో పోతే మెట్టు దిగిపోయినట్ట. అలా చూడకు, భయం వస్తుంది. అసలు ఇంత పాజిటివ్గా ఎలా ఉంటావు అబ్బా? అదేం పెద్ద సూపర్ పవర్ కాదు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రపంచాన్నే గెలిచేయచ్చు అనిపిస్తుంది. కానీ అదే కరువైపోయింది ఇప్పట్లో. ఫినాన్షియల్గా ఎలాగో సపోర్ట్ చేయలేను, అట్లీస్ట్ ఎమోషనల్గా సపోర్ట్ చేయడంలో తప్పేముంది? మన వల్ల ₹1 ఖర్చు లేకుండా ఒకరు బాగుపడుతున్నారు అంటే అందులో పోయిదేముంది? థ్యాంక్ యూ. ఏంది మే సృజన? హలో, ఎవరు వస్తున్నట్టున్నారు? హలో, మొన్ననే కదా అంత బతిమాలనా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇట్ట అయితే టెర్రస్ మించి దూకేస్తా. మే హలో. శృతి వెళ్ళిపోయాడులే తిరుగు. చూసావా, ఇప్పట్లో ఎవరికి పక్కన వాళ్ళ గురించి పట్టించుకునేంత టైమే ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. నువ్వే అనవసరంగా భయపడ్డావు. నీకేం తెలుసులే. సరే బాయ్. శృతి, థ్యాంక్ యూ. దేనికి? నన్ను నమ్మి నాతో వచ్చినందుకు.
నిన్ను నమ్మి రాలేదు, నన్ను నేను నమ్మొచ్చాను. నువ్వు రావా? నువ్వు వెళ్ళు. ఓకే. ఇప్పుడైనా నెంబర్ ఇవ్వచ్చు కదా. అభి, నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? అలా అని కాదు, ఎప్పుడూ రాలేదు కదా. నువ్వేగా లాస్ట్ టైం డేర్ ఇచ్చావు మీ ఇంటికి వచ్చి బెల్ కొట్టి ఎవరొస్తే వాళ్ళతో మాట్లాడమని. అయితే అదే పనిలో ఉన్నా. మాట్లాడేవు కదా, వెళ్ళి ఇంకా బాయ్. హలో హలో. ఏంటి? అరే ఫస్ట్ టైం వచ్చా మీ ఇంటికి, కనీసం లోపలికి రమ్మని కూడా అనవా? అనను. ఏమైంది అభి? టెర్రస్ మీదకి వెళ్దాం కదా. ఎప్పుడు టెర్రసేనా? కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా? చెప్పు ఏం చేద్దాం? ఎవరింట్లో వాళ్ళు పడుకుందాం. హే ఏంటి? ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, కంపెనీ ఏమంటావా? శృతి, ఎవరమ్మా వచ్చింది? ఓ ఆంటీ ఉన్నారా? అభి అమ్మ 4th ఫ్లోర్ లో ఉంటాడని చెప్పాను కదా. ఏంటి ఆంటీకి నేను తెలుసా? ఎవరు? ఉద్యోగం లేకుండా మేడ మీద కూర్చొని పాటలు వింటూ ఉంటాడు అతనా? అమ్మా అమ్మా, అలా అనేసావేంటి? వింటే ఎంత హర్ట్ అవుతారు. అయ్యో, అంత గట్టిగా అరిచానా? పో అమ్మా. అభి, ఏంటి ఇలా వచ్చావు? ఆ తర్వాత ముందు నువ్వు చెప్పు. ఆంటీకి నువ్వే కదా చెప్పింది నాకు జాబ్ లేదని, నేను పని కూర్చొని పాటలు వింటా అని. నేను ఎందుకలా చెప్తాను అభి? అంతేలే, అందరూ అనేదేగా. హలో, ఏంటి ఇక్కడే సెటిల్ అయ్యావు? ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. అయ్యో అవునా? అసలు ఎందుకు వచ్చావు? నీ వల్లే రావాల్సి వచ్చింది. నా వల్ల? మరి నువ్వేమో నెంబర్ ఇవ్వవు. సరే కలుస్తావా అంటే ఒక్కరోజు కలిసి 4 రోజులు కనిపించవు. మరి ఏం చేయాలి? అలా అని ఇలా వచ్చేస్తావా? మరి నాకు ఎలా తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో ఏమైపోయావో అని? 2 డేస్ నుంచి డిజైన్స్ ఫైనలైజ్ చేయడంలో బిజీ ఉండే అభి, ఇందాకే ఫ్రీ అయ్యాను. సరేలే. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా వెళ్ళు. ఏంటి నువ్వు వెళ్ళు వెళ్ళు అంటావు? వెళ్తాలే. అరవకు, అమ్మ వింటుంది. ఓకే ఓకే. ఇల్లు బాగా కట్టారు కదా? ఏంటి బాగా కట్టలేదా? వెళ్తాలే కానీ కొంచెం వాటర్ ఇవ్వా? నేను ఇవ్వను. సరే ఆంటీని అడుగుతాను. ఆగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మొన్న డేట్ ఇచ్చినప్పుడేమో భయపడ్డావు, ఇప్పుడెలా వచ్చావు? నువ్వు పైకి వచ్చుంటే ఈరోజు కూడా వచ్చేవాని కాదు. సరే వెళ్ళు. వెళ్తా కానీ ఒక కండిషన్. ఏంటి? నాతో పాటు నువ్వు కూడా రావాలి పైకి. నేను రాను. అయితే నేను వెళ్ళను. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఆంటీకి బాయ్ చెప్పేసి. అవసరం లేదు, నేను చెప్తాను. ఏంటో బాయ్ కూడా చెప్పనివ్వట్లేదు. శృతి కొంచెం వాటర్ ఇవ్వ. నేను ఇవ్వను ప్లీజ్. మా ఇంట్లో అయిపోయాయి, మీ ఇంటికి వెళ్ళి తాగు. శృతి వాటర్ కదా అడిగింది. నేను ఇవ్వను. హాయ్ అండి. నిన్న జరిగిన దానికి నువ్వు ఇంకా రావేమో అనుకున్నా. అంతా నీ వల్లే. నేను వెళ్ళమనగానే వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. నువ్వు అడగగానే వాటర్ ఇచ్చినా అయిపోతుండే. నాకేం తెలుసు, నువ్వేదో సరదాగా అంటున్నావు అనుకున్నాను. సర్లే, ఆంటీ చూడకపోయింటే బాగుండేది. ఏం కాదులే, మా అమ్మేం అనుకోదు. ఒకవేళ అనుకోని ఉండుంటే మార్నింగ్ బొట్టిక్కి వెళ్ళేదాన్నా, ఇప్పుడు ఇలా వచ్చేదాన్నా. మరెందుకు నిన్న అంతలా భయపడ్డావు? భయం కాదు, రెస్పెక్ట్. ఎంత నీకు నాకు పరిచయం ఉన్నా అలా వాళ్ళ ముందు కరెక్ట్ కాదు కదా. నిజమే. అదే మా ఇంట్లోనా ఈ పాటికి కాలు ఇరగొట్టే వాళ్ళు నావి. అయితే రేపే రావాలి మీ ఇంటికి. ఆ పని మాత్రం చేయకమ్మా. అయినా రేపు నేను ఇంట్లో ఉండనుగా. ఏ ఇంటర్వ్యూ ఉంది. వావ్. రేపు నైట్ చెప్తా ఏమైందో అని.
శృతి హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? ఏ అలా అని కాదు. మరి ఇంకేంటి? శృతి ఏంటలా లోపలికి వచ్చేసావు? ఏ రాకూడదా? అంటే వెళ్ళిపోమంటే చెప్పు, ఏ వెళ్ళిపోతా. లేదు లేదు. మరి ఇంకేంటి? అవును, సార్ ఒక 2 to 3 days నుంచి పైకి రావట్లేదేంటి? కుదరట్లేదు. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో. ఏమో. ఏమైంది అభి? ఏం లేదు. ఇల్లు బాగుంది. థ్యాంక్స్. ఏదో నువ్వు కట్టించినట్టు సిగ్గుపడుతున్నావేంటి? ఇంట్లో ఎవరు లేరా? లేదు, బయటికి వెళ్ళారు. అందుకేనా సార్ ఇంత కూల్గా ఉన్నారు నేను వచ్చినా కూడా? అంతేగా మరి. ఇప్పుడే కాదు, 9కి వస్తారు. అయితే ఒక 10 minutesలో వస్తారనమాట. ఇంకో 10 minutes? అంటే 8:15 నుంచి 9కి 10 minutesే కదా. నేను అసలు టైం చూసుకోలేదు. ప్లీజ్ వెళ్ళవా? మళ్ళీ మా పేరెంట్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళొచ్చు, కానీ నువ్వు కూడా పైకి రావాలి. సరే నేను పక్కా వస్తా రేపు. రేపు కాదు, హా. ఇప్పుడు. ఇప్పుడు నేను రాలేను. అయితే నేను వెళ్ళను. ఆంటీ వాళ్ళు వచ్చాక హాయ్ చెప్పి వెళ్ళిపోతాను. వద్దు, నేనే వస్తా, నువ్వు వెళ్ళు. నువ్వు రాలేదనుకో మళ్ళీ నేనే వస్తాను. వచ్చావా? రా కూర్చో. అభి, 2 days నుంచి చూస్తున్నా పైకి రావడం లేదు. ఇందాక ఇంటికి వచ్చినప్పుడు కూడా డల్గా ఉన్నావు. నాకు అప్పుడే అనిపించింది జాబ్ వచ్చుండదేమో అని. నీ నెక్స్ట్ ఇంటర్వ్యూ టైంకి నువ్వు లోగా ఫీల్ అవ్వకుండా ఒక మోటివేషన్ లాగా ఇది ఇస్తున్నాను. నీకేది ఇష్టమో నాకు తెలీదు. సాంగ్స్ బాగా వింటావని తెలుసు, అందుకని కొన్నావా? ఇవి నావే. నాకన్నా ఎక్కువ నీకే ఎక్కువ యూజ్ అవుతాయి అనిపించింది. డూ ఐ రియలీ డిజర్వ్ దిస్? నా మీద నాకే చిరాకేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని. పోనీ ఇది కాకపోతే ఇంకొకటి. ఇప్పటివరకు నేను అదే అనుకున్నా, కానీ ఇన్ని రోజులు నాతో తిరిగిన వాళ్ళు కూడా జాబ్ వచ్చి సెటిల్ అయిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉన్నా. మేబీ ఇక రాదేమో. నీకు వస్తుంది, వెయిట్ చేయి. ఏం రావటమో ఏంటో. ఇంటికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే అభి, ప్రతి పర్సన్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫేస్ ఇది. సక్సెస్ అయ్యే ముందు స్ట్రగుల్స్ అనుకో. ఇక ఆపేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ. ఆపేసి ఏం చేస్తావు? ఏమో తెలీదు. అంటే ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వవు అనమాట. ఒకవేళ నీతో పాటు ఇంటర్వ్యూస్కి నేను కూడా వస్తానంటే? ఏంటి? ఒకవేళ నీతో పాటు నేను కూడా ఇంటర్వ్యూస్కి వస్తానంటే? ఇదేదో బాగుంది. ఇలా అయితే ఇంకొంతకాలం ట్రై చేయొచ్చు. వీటికేం తక్కువ లేదు. ఇంతే ఇంట్రెస్ట్తో నీకు జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు. కావాలంటే ఆఫీస్లో ఫస్ట్ డే నీతో పాటు వస్తాను. పక్కా? అయితే ట్రై చేద్దాం. లైఫ్లో
స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా అభి? సక్సెస్కి ఎంత దూరంలో ఉన్నామో తెలియకపోవడం. అది ముందే తెలిస్తే మేబీ ఎవరు గివప్ చేయరేమో. నిజమే. ఇంకోసారి గివప్ అన్నావనుకో. లేదు లేదు, నువ్వు నాతో ఆఫీస్కి వస్తా అన్నాక ఇంకెందుకు గివప్ అంట? వస్తావు కదా. హా, శృతి, హ్మ్? థ్యాంక్ యూ. దేనికి? ఊరికనే చెప్పాలనిపించింది. హ్మ్, హ్మ్. సాంగ్స్ విందామా? ఇప్పుడా? నువ్వే కదా చెప్పావు మ్యూజిక్కి మించిన మెడిసిన్ ఏముందని. సరే. నీకు విషయం చెప్పనా? నీ పాత ఇయర్ ఫోన్స్లో సౌండ్ క్వాలిటీ చెత్తగా ఉంటుంది. నీకు ముందే చెప్తే ఫీల్ అవుతావని చెప్పలేదు. అవునా? మ్మ్. అయితే ఇప్పుడు ఏమంటావు? కుదరదంటాను. అంతేనా? హా. ఇంకోసారి బాగా ఆలోచించుకొని చెప్పు. ఏంటి ఆలోచించేది? చెప్తున్నాను కదా కుదరదని. ఓకే, ఇప్పుడు ఎందుకంత కోప్పడతావు? మరి నువ్వు వినట్లేదుగా. నేనేదో రేపు నీతో బయటికి వెళ్దామని అలా అడిగా. బయటికే కదా, ఇంకో రోజు వెళ్దాం. లేదు, రేపే వెళ్ళాలి. అయితే నువ్వు ఒక్కడివే వెళ్ళు. అయినా ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటావు? నేను వర్క్ అనలేదే. మరి ఇంకేంటి? చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఎవరికి? డాడీకి. ఓ, అంకుల్గా. హా, డాడీకి తెలియకుండా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశా. బాగుంది బాగుంది కదా, అందుకే రాను అంటున్నా. ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు సెట్ అయింది. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ గివ్ టు మై డాడ్. అయితే అంకుల్ని మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నావు అన్నమాట. ఇప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంది కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. చాలా టైం పట్టింది అన్నీ సెట్ అవ్వడానికి. మరి అందరికీ కుదరాలి కదా. హా, అదే చాలా కష్టమైంది. పర్లేదు, ఇష్టమైన వాళ్ళ కోసం ఆ మాత్రం కష్టపడడంలో తప్పులేదు. సరే అభి, ఐల్ గో. శృతి, రేపు ఎలాగో కుదరదన్నావు కదా, ఇప్పుడు వెళ్దామా బయటికి? లేదు అభి, బయటికంటే కష్టం. పోనీ ఇక్కడే కూర్చుందాం కదా కాసేపు. కుదరదు అభి. ఏంటి శృతి నువ్వు? హే, నాకు నిద్ర వస్తుంది. ఐల్ గో అభి. కాసేపు ఉండొచ్చు కదా. కష్టం అభి, రేపు పొద్దున్నే వెళ్ళి అరేంజ్మెంట్స్ చేయాలి కదా. చా, ఇంకో హాఫ్ అన్ అవర్లో నా బర్త్డే. నువ్వే ఫస్ట్ విష్ చేస్తావేమో అనుకున్నా. వావ్, హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్స్. చూసావా, ఫస్ట్ నేనే విష్ చేశాను. సర్లే. గుడ్ నైట్. రేపు నేను వచ్చినప్పుడు పక్కా పార్టీ ఇవ్వాలి. అభి, వెళ్ళిపోతున్నావేంటి? ఈ కేక్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? అన్నిటికీ తొందరైతే ఎలా అభి? కాసేపు వెయిట్ చేయొచ్చుగా. నాకు నిద్ర వస్తుంది శృతి, బాయ్.
అవును, రేపేవో అరేంజ్మెంట్స్ ఉన్నాయి, కష్టమన్నా. అన్నాను, కానీ ఇష్టమైన వాళ్ళ కోసం ఆ మాత్రం కష్టపడడంలో తప్పులేదుగా. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే టైంకి ఎంఎన్సీలో జాబ్ చేస్తూ ఉంటావు, చూస్తూ ఉండు. చూద్దాంలే, రావాలి కదా. ఏమైంది? నీకు ఇయర్ జాబ్ వస్తుంది. వస్తుంది. సరే అయితే నీకు జాబ్ వచ్చే వరకు నాతో మాట్లాడుకో. బాయ్. శృతి, శృతి, శృతి. హాయ్. అభి, వెళ్ళిపోతావేంటి? ఏంటి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నావు? వద్దా? ఫోన్ ఇవ్వు. ఇస్తా, కానీ ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వేగా జాబ్ వచ్చేదాకా మాట్లాడను అన్నా. ఫోన్ బాగుంది. థ్యాంక్స్. ఇస్తే వెళ్తా. ఇస్తా, కానీ బయటికి వస్తా అంటేనే. నేను రాను. ఇంపార్టెంట్ పని అభి. అయితే వెళ్ళి చేసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చేసుకునేదైతే నేనెందుకు అడుగుతా? సరే, ఎందుకు రావో చెప్పు. బయటకు రావద్దని ఫిక్స్ అయ్యా. మరి పైకి ఎందుకు వచ్చావు? ఈ ఒక్కసారికి హెల్ప్ చేయ అభి, ప్లీజ్. నో. 10 minutes అంటే ఓన్లీ 10 minutes. బుట్టికి దాకా వెళ్ళాలి. ఓన్లీ 10 minutes అభి. సరే, 10 minutes. అంటే వెళ్ళడానికి 10 minutes, మళ్ళీ రిటర్న్ రావాలి కదా, సో 20 minutes. సరే, 20 minutes. అంటే అక్కడ పని కూడా చేసుకోవాలి కదా, ఇంకో 5 minutes, మొత్తం 25 minutes. సరే, 25 minutes. హా, అంతే. అసలు ఏంటివి? ఇందులో క్లయింట్కి డెలివర్ చేయాల్సిన కాస్ట్యూమ్స్ ఉన్నాయి. బొటిక్లో పెట్టేస్తే రేపు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మరి రేపు మార్నింగే తీసుకురావచ్చు కదా. రేపు నేను ఉన్నాను కదా. ఓ, ఏంటి లేట్? 5 minutes అన్నావు. షాప్కి సార్. లేవా? ఆహా, ఉన్నాయి. ఆహా. అవును, ఇందులో ఉన్నవన్నీ నువ్వు డిజైన్ చేసినవేనా? ఒకసారి చూద్దాం. హే, ఆ? చాలా కష్టపడి ప్యాక్ చేశాను, ఇటు ఇచ్చేయి. ఫైవ్ మినిట్స్లో వస్తాను. ఏంటి శృతి, 1 hour అవుతుంది నువ్వు వెళ్ళి.
ఆహా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చేసే పనేముంది? సర్లే ఇంటికి వెళ్దాం పదా. ఇంటికి కాదు, ఇంకో చిన్న పనుంది. ఇంకో పనా? అలా ఫ్రస్ట్రేట్ అవ్వ కబీ, అలా సీరియస్గా చూడ కబీ. పనిని మధ్యలో ఆపలేం కదా. సరే ఏంటో చెప్పు. మ్మ్. ఏమైంది? కాల్ లిఫ్ట్ చేయట్లేదా? మ్మ్. పడుకొని ఉంటారు, వెళ్ళిపోదాం కదా. రేపు మార్నింగ్ ఇవ్వచ్చు రేపు నేను ఉండను కదా. కదా. మ్మ్. అయ్యో సారీ శృతి, సారీ శృతి. షిట్. అభి, Sorry, ఏంటి Shruti. అలా Sorry, పడేసావు? Shruti. అస్సలు అనుకోలేదు. అలా ఎలా చేస్తావు అభి? నిజంగా సారీ శృతి. ఐఎమ్ రియలీ సారీ శృతి. అసలు ఎంత ఇంపార్టెంట్ షర్టో తెలుసా? నవ్వుతావేంటి? కంగారు పడుకు, అది జస్ట్ శాంపుల్ పీస్. అది ప్రింట్ చేయించడానికి రేపు శ్రావ్య వెళ్తుంది. బా. ఇంకెంతసేపు శృతి? ఒక పని చెయ్యి, నీకంత అర్జెంట్ అయితే నువ్వే ఆ గేట్ దూకేసి వెళ్ళి ఇచ్చేసరా. వద్దులే. హా శ్రావ్య. అవునా? యా, ఇట్స్ ఓకే. బాయ్. ఏమైంది? మెయిన్ డోర్ కీస్ కనిపించట్లేదంట. ఓ కవర్ కిందే గేట్ దగ్గర పెట్టామని చెప్పింది. పొద్దునొచ్చి ఆహా. తీసుకుంటుందంట. 25 minutes అని చెప్పి 2 hours అయింది. కావాలని చెల్లేదు కదా అభి, అదేదో అలా అయిపోయింది. ఏం చేసేదాన్ని? క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేదాన్ని. మరి నన్నెందుకు రమ్మన్నావు? మరి నువ్వెందుకు రాను అన్నావు? జాబ్ వచ్చేదాకా బయటికి రావద్దనుకున్నా. హా, బయటికి రాకుండా అక్కడే కూర్చుంటావా? అందుకే రమ్మన్నాను. అట్లీస్ట్ బయటికి రావడం వల్ల నీ మూడైనా చేంజ్ అవుతుందని. బండెక్కితే ఇంటికి వెళ్దాం. శృతి, ఐస్ క్రీమ్ తిందామా? తినచ్చు, కానీ 25 minutesలో అవ్వదు. పర్లేదా? ఏమైంది అభి? జాబ్ గురించి ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు? చ. పోనీలే. లేదు, ప్రతిసారి ఇంతే అవుతుంది. సరే ఉండు. ఇప్పుడు తిను. ఈసారి పడకుండా నేను చూసుకుంటా. ఏమైంది తినట్లేదు? బాలేదా? కాదు. శృతి, నీకు మాట చెప్పాలి. బేసిక్గా నా మీద నాకే నమ్మకం ఉండదు. అలాంటిది నువ్వు నన్ను నమ్మావు. నమ్మటమే కాదు, ఎంకరేజ్ కూడా చేశావు. నాకు తెలిసి నాకు నీకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకరు. ఎందుకంటే నువ్వు నా పక్కనుంటే ఫెయిల్ అవుతానన్న భయం కన్నా సక్సెస్ అవుతానన్న నమ్మకమే ఎక్కువ ఉంటుంది. నేను నీకు కరెక్ట్ పర్సనో కాదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నువ్వే కరెక్ట్ పర్సన్వి.
అసలు నా బర్త్డే రోజు ఎందుకలా కోపడ్డావు? నీకు సీరియస్నెస్ లేదని ప్రతిదీ కామెడీయే నీకు, నీ కెరీర్ గురించి. అయినా మనం అనుకున్నది ఏది వెంటనే అయిపోదు, టైం పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ వన్ డే. మే నాకు తెలుసు మే నీకు నేనంటే ఇష్టమని. సృజన ఐ లవ్ యూ మే. చిచి ఇంకెందుకు దూకుతామే టెర్రస్ మీద నుండి? సాంగ్స్ విందామా? ఓ యా. ఏంటది? ఓ షిట్, ఈ ఆఫర్ లెటర్ నీకు చూపిద్దామని తీసుకొచ్చా. ఆఫర్ లెటరా? యా, నీకు చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, బట్ మాటల్లో పడి మర్చిపోయా. కంగ్రాట్స్ అభి, ఫైనల్లీ. థ్యాంక్స్. అంటే అంత ఎక్సైట్ అయ్యేంత పెద్ద జాబ్ ఏం కాదు, శాలరీ కూడా తక్కువే. జాబ్ అయితే వచ్చింది కదా, చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి? అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఏమైంది శృతి? నీకు జాబ్ వచ్చినట్టు నాకు చెప్పనే లేదు. నేను చెప్పేది విను శృతి. నో. సారీ. సర్లే, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా. ఇప్పుడైనా నెంబర్ ఇవ్వచ్చు కదా. నేనే నీ పక్కన ఉండగా ఇంకా నంబర్ ఎందుకు?